సో సత్యమూర్తి గారు మనం చూసుకుంటే L2 స్కామ్ అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పటిదాకా పైకి తీసుకొచ్చినవి బయటకు వచ్చినవి రెండు, ల్యాండ్ స్కామ్ అయితే రెండోది వచ్చేసి లిక్కర్ స్కామ్. ఈ రెండు హాట్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. అయితే ఇప్పుడు మొత్తానికి పెద్దిరెడ్డికి సంబంధించి ఫ్యామిలీ మాత్రమే ఈ రెండింటిని కూడా లీడ్ చేసిందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఒకటి ల్యాండ్ స్కామ్ వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే, ఇంకోటి లిక్కర్ స్కామ్ వచ్చేసి మిథున్ రెడ్డి. ఆయనేమో నేను ఎంపీని, నాకు అసలు రాష్ట్రంతో సంబంధమే లేదని చెప్పేసి మొన్నటిదాకా అన్నాడు, కానీ ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు. మొత్తానికి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు L2 స్కాండల్లో అందరూ ఒక్కొక్కళ్ళు దొరుకుతూ ఉన్నారు, దొరికారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో అయితే మొత్తం కీలకమైన వ్యక్తులు దొరికారు. ఈ ల్యాండ్ స్కాము అది ఇంకా ముందరికి పోవాలి. ఇప్పుడే కేసు బుక్ చేశారు. ఈ కేసు ఇంకా కొంచెం ముందరికి వెళ్తుంది. ఇప్పటికే మొత్తం కంప్లీట్గా రికార్డ్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నమ్ముకున్న అటవీ శాఖ అధికారులందరికి కూడా ఇప్పుడు మూడబోతున్నది. వాళ్ళందరూ కూడా ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది చాలా హవా నడుస్తున్నది జగన్ ప్రభుత్వంలో. ఈయనే ఇంకా అసలు మొత్తం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదే ఈయన. ఇంకా ఈయన కూడా 30 ఏళ్ళు ఉంటాడు, 40 ఏళ్ళు ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేసి కొంతమంది అధికారులు కూడా సహాయం చేశారు. ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్యుపై చేయటం, ఆక్యుపై చేసి అందులోకి రోడ్ వేయటం, ఆ రోడ్డులో ఆయన గెస్ట్ హౌస్ కట్టుకోవటం, ఇట్లా రకరకాలు, ఒకటి కాదు. వీటన్నిటి మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉండి, ఆయన ఫారెస్ట్ మినిస్టర్ కూడా, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కలిపి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే ఆ ఎంక్వైరీలో మొత్తం తేలింది ఈ ఆక్యుపై చేశారు, ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని. దీని మీద ఇంకా ఫర్దర్గా ముందరికి వెళ్ళబోతూ ఉన్నారు. ఫారెస్ట్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పర్యావరణానికి విఘాతం కలిగించే మనుషుల్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదలరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్తాడంటే అది నాది కాదు, మా తమ్ముడిది, మా బామ్మరిది అని ఏదో చెప్తాడు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే అడవి ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తే చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఉండబోతున్నది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయన ఎంపీ, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు ప్రస్తుతం కూడా. అతనికి లిక్కర్ కుంభకోణంలో అతనికి ప్రమేయం ఉన్నట్టు ఇప్పటికే ఒకసారి పిలిచి అడిగారు. పోలీసులు క్వశ్చన్లు వేస్తుంటే ఆయనకి చెయ్యి వణుకుతూ ఉన్నది. ఎందుకంటే అట్లా వణుకుతుంది ఏంటి అంటే, నాకు అది అట్లా అలవాటు అని చెప్పి అదే చెప్తున్నాడు. పాపం పిల్లాడే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు అంటే కొంచెం తక్కువ వయసే ఉంటుంది కదా. మరి అవినీతి అక్రమాలు చేసేటప్పుడు, ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసేటప్పుడు, లిక్కరు డబ్బులన్నీ కట్టలు కట్టి తీసుకెళ్లేటప్పుడు చెయ్యి వణకలే, అప్పుడు చెయ్యి గట్టిగా ఉంది. ఇప్పుడు పోలీసులు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే చేతులు షేక్ అవుతున్నాయి. మరి ఆ డబ్బుల కట్టలు అప్పుడు అవి చేతిలో ఉన్నప్పుడు వణకాలి. అయ్యో అవినీతి సొమ్ము, అక్రమాలు, 30,000 మంది వాళ్ళ ప్రాణాలని హరించి మనం సంపాదించిన డబ్బు కదా ఇది. ఈ పాపిస్టి డబ్బుని మనం ఇట్లా చేస్తున్నాము, దీనికోసం ఇంతమందిని ప్రాణాలు తీసేస్తున్నాము అని అప్పుడు వణకాలి చేతులు. పోలీసులు అడిగితేనేమో అసలు లేదండి, మేము అసలు మద్యం జోలికి వెళ్ళము, మా కుటుంబం చాలా గొప్ప కుటుంబం, మేము మద్యం వ్యాపారం చెయ్యము అని చెప్పాడు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఇక్కడ ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాది అసలు మా కుటుంబం అంతా చాలా మంచి కుటుంబం అండి, మాది చాలా గౌరవప్రదమైన కుటుంబం, అంటే అటవీ భూములు మాత్రమే ఆక్యుపై చేస్తాం, మేము వేరేవి చేయం, మాకు అసలు లిక్కర్తో సంబంధం లేదంటాడు. మరి విజయసాయిరెడ్డి వచ్చేమో మరి నేను లోన్ ఇప్పించాను 100 కోట్లు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబానికి అంటాడు. పోలీసులు అదే అడిగారు, మరి ఆయన అట్లా అన్నాడు కదండి, మరి లోన్ తీసుకున్నా అంటే, లోన్ మేము చాలా కంపెనీల దగ్గర తీసుకుంటూ ఉంటాము, చాలామందికి ఇస్తూ ఉంటాము అంటాడు. అంటే లోన్ తీసుకుంది వాస్తవం. లోన్ ఎందుకు తీసుకున్నావు? లోన్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నీ దగ్గర ఉన్నాయి, మీ నాన్న దగ్గర ఉన్నాయి, మీ నాన్నని అడిగితే కట్టలు సంచులు ఇస్తాడు, అంత చాలా డబ్బులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీరు L2 స్కామే చెప్తున్నారు, ఇంకొకటి 6 స్కాండల్ కూడా ఉంటుంది, A to Z ఉన్నాయి.
అందుకని ఇంకా రావాలి, అవన్నీ కూడా వస్తాయి. మేము మద్యం వ్యాపారం మేము చేయమండి అని నీతులు చెప్తే కుదిరే పని కాదు. ఇక్కడ మొత్తం లిక్కర్స్ ఈ స్కాండల్ మొత్తంలో కూడా లిక్కర్ స్కాండల్లో దొరికేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన ఒక మాజీ ఐఏఎస్ దొరికాడు, ఆయన ఓఎస్డి దొరికాడు. ఆ ఓఎస్డి కొడుకుట అండి, ఆ కొడుకు మొత్తం ఈ డబ్బులు కట్టలు అన్నీ కూడా కంపెనీలకి పెట్టడం, ఆయనకు కొన్ని కంపెనీలు స్టార్ట్ చేసి పెట్టాట. మీరు గమనించండి, వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఈ క్రిమినల్ దీంట్లోకి వచ్చాడు. అట్లా అంటే వీళ్ళు ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కొడుకు ఇందులోకి వచ్చాడు. ఇట్లా ప్రతి వాళ్ళు మీరు ఎవరిని చూసుకున్నా కానీ ఈ నేర సామ్రాజ్యంలో వారసుల్ని తయారు చేసుకున్నారండి. 5 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి పరిపాలించే టైంలో తండ్రులు అక్రమాలు చేయటమే కాకుండా అసలు మొత్తం 2వ తరం నేరస్తుల్ని కూడా తయారు చేసుకున్నారండి. ఈ మహానుభావుల్ని ఏమనాలి, ఏ సెక్షన్లు పెట్టి శిక్షించాలో అర్థం కావట్లేదు. 2nd జనరేషన్ క్రిమినల్స్ ఒక్కడు కాదు, ఇంకా సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఈయన కజిన్ బ్రదర్స్, జగన్మోహన్ రెడ్డి కజిన్ బ్రదర్స్, సజ్జల భార్గవ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంకా కొడుకు ఉన్నాడో లేదో నాకు తెలియదు, ఇంకా రాలే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకుని తయారు చేసుకోవాలా, అట్లాగే మిథున్ రెడ్డి కూడా తయారు చేసుకుంటాడు. ఏంటి అసలు ఈ సంత ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొత్తం 2వ తరం వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్రమాలు, అన్యాయాలు, నోట్లు లెక్క పెట్టుకోవటాలు, ఇటువంటి ఈ వ్యవస్థని నిజంగా వీళ్ళందరినీ కూడా అసలు అత్యంత దారుణంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అద్భుతంగా ఇప్పుడు ఆ బాలాజీ గోవిందప్పని అడిగితే చెబుతాడు ఏమాత్రం విలువలు ఉన్నాయో. బహుశా బాలాజీ గోవిందప్ప చెప్తూ ఉండుంటాడు ఆ డబ్బులని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు అనేది. Please subscribe to Leo News for more videos.